హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం బెంగళూరులో ఒక స్టార్టప్ ఐటీ కంపెనీలో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఉంటే ఆ జాబ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ జాబ్కి మనం career9jobs.com వెబ్సైట్లో ఎలా అప్లై చేస్తామో అది కూడా నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ప్లీజ్ రిమెంబర్, ఈ జాబ్ వచ్చేసి బెంగళూరు లొకేషన్ కోసమే. సో బెంగళూరులో ప్రెజెంట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ కోసం అప్లై చేయొచ్చు. ఈవెన్ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు, ఫ్రెషర్ లాగా వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ జాబ్ కోసం అప్లై చేయొచ్చు. ప్లస్ ఈ వీడియోలో నేనంటే మీకు లాస్ట్లో మన career9 జాబ్స్లో ఇంకా చాలా జాబ్ వేకెన్సీస్ నేను పెట్టాను కదా. డేటా ఎంట్రీ జాబ్ పెట్టాను, గ్రాఫిక్ అండ్ వీడియో ఎడిటర్ జాబ్స్ పెట్టాను, కాల్ సెంటర్ బీపీఓ జాబ్స్ పెట్టాను కదా. ఈ అన్ని జాబ్స్లో హెచ్ఆర్స్ నాకు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారు అది కూడా నేను మీకు వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ ఐటీ కంపెనీలో, స్టార్టప్ కంపెనీ బెంగళూరులో చెప్పాను కదా, ఆ కంపెనీలో మనం జాబ్ ఎలా అప్లై చేస్తాము, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, స్కిల్స్ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది, ఇవి అన్నీ ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను career9jobs.com ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను అండ్ నేను ఆల్రెడీ లాగిన్ కూడా చేశాను. చాలామంది ఇక్కడ లాగిన్ చేసే ప్లేస్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే వాళ్ళు ఎంప్లాయర్ లాగా లాగిన్ అయిపోతున్నారు. ప్లీజ్ రిమెంబర్, మీరు ఎంప్లాయర్ లాగా కాదు, క్యాండిడేట్ లాగా రిజిస్ట్రేషన్ చేయాలి. సో వెబ్సైట్ లాగిన్ చేశాక ఇక్కడ క్యాండిడేట్ రిజిస్టర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. మీకు ఈమెయిల్లో ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, క్యాండిడేట్ లాగానే రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయగానే మీరు ఇట్లాంటి ఒక స్క్రీన్లో వచ్చేస్తారు. ఈ స్క్రీన్లో వచ్చాక ఇంకొకసారి హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది దిస్ ఇస్ ద కంపెనీ. ఈ కంపెనీ సాఫ్ట్వేర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కంపెనీ పేరు కూడా మెన్షన్ చేశాను. ఈ బాక్స్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆ కంపెనీ, ఆ జాబ్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో కంపెనీ పేరు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇది ఒక ఐటీ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, బెంగళూరులో లొకేషన్ ఉంది. అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అండ్ మీరు ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఏం పెట్టారు అంటే సంబడి హూ ఈజ్ గుడ్ ఇన్ డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ సేల్స్ స్ట్రాటజీస్ టు ప్రమోట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అంటే ఈ కంపెనీ వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని వేరే కంపెనీస్లో వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయడం, మార్కెట్ చేయడం, మాట్లాడడం, ఇవన్నీ ఈ జాబ్ రోల్లో ఉంటుంది. ప్లస్ ఈ కంపెనీ వాళ్ళు డెఫినెట్లీ కొంచెం మంచిగా కమ్యూనికేషన్ చేసే వాళ్ళని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఈ కంపెనీలో డెఫినెట్లీ ఒక వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే ద క్యాండిడేట్ విల్ బి ట్రావెలింగ్ టు ద క్లయింట్స్ లొకేషన్. అంటే క్లయింట్ ఆఫీస్లో వెళ్ళి క్లయింట్స్తోని మాట్లాడుతూ వాళ్ళకి ప్రపోజల్ ఇస్తూ వాళ్ళకి మన ప్రోడక్ట్స్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ డెమోన్స్ట్రేషన్ ఇస్తూ ఇవన్నీ చేయడం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, విల్లింగ్నెస్ టు ట్రావెల్ యాజ్ రిక్వైర్డ్ టు మీట్ క్లయింట్స్ అండ్ అటెండ్ ఇండస్ట్రీ ఈవెంట్స్. సో క్లయింట్స్ లొకేషన్, క్లయింట్స్ ఆఫీస్లో వెళ్ళి మాట్లాడడం, వాళ్ళకి కలవడం కూడా ఉంటుంది. సో ఇది ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్ కాదు, కొంచెం ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ జాబ్ కోసం ప్లీజ్ రిమెంబర్, కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ మీరు చేయగలుగుతారు, మీరు ఆ స్కిల్స్ ఉంది అంటే డెఫినెట్లీ ఈ జాబ్ కోసం మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ శాలరీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు కనిపిస్తుంది. సపోజ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ అప్లై నౌ అని ఒక బటన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, ఇదైనా క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు ఈ జాబ్ కోసం మీరు అప్లై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, బెంగళూరులో ఉన్న వాళ్ళే ఈ జాబ్ కోసం అప్లై చేయండి. ఎందుకంటే మన career9 జాబ్స్ పోర్టల్లో ఇంకా వేరే చాలా జాబ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక జాబ్ ఉంది. అలాగే మొన్నటి వరకు నేను ఈ జాబ్ కూడా పెట్టాను, అంటే బీపీఓ జాబ్, కాల్ సెంటర్ జాబ్స్ కూడా మనం పెట్టాం కదా. సో కాల్ సెంటర్ జాబ్స్లో విబాటెల్ వాళ్ళు డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి మన వెబ్సైట్లో. సో ఈ హెచ్ఆర్స్ అందరూ నాకు కంప్లైంట్ ఏం చేస్తున్నారు అంటే, మేము క్యాండిడేట్స్కి కాల్ చేస్తే వాళ్ళు హైదరాబాద్లో లేరు, వేరే లొకేషన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో, తిరుపతిలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, గుంటూరు, నెల్లూరులో ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూలో రాగలుగుతారా అంటే, కాదు మీరు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ తీసుకోండి, మేము సెలెక్ట్ అయితే అప్పుడే మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతామని చాలామంది ఇలా రిప్లై చేస్తున్నారు అని నాకు హెచ్ఆర్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తాను,
జాబ్ మనకు కావాలి, అవసరం మనకు ఉంది కాబట్టి హైదరాబాద్ వచ్చి మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ చేయడంలో తప్పు ఏం లేదు. మీరు ఒక 100 ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ చేస్తే అప్పుడే కదా మీకు తెలుస్తుంది ఏ కంపెనీలో మీకు జాబ్ వస్తుంది. 100 కంపెనీస్లో అటెండ్ చేసిన తర్వాతనే ఏదో ఒక కంపెనీలో మీరు సెలెక్ట్ అవుతారు. సో నేను ఇంట్లోనే ఉంటాను, ఆన్లైన్లోనే మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, నేను అక్కడి వరకు రాను, ఈ యాటిట్యూడ్ ఉంచుకోవడం అది కరెక్ట్ కాదు అని చెప్తాను. సేమ్ థింగ్ ఈ జాబ్లో కూడా నేను అదే మీకు చెప్తాను. బెంగళూరు కంపెనీలో బెంగళూరు లొకేషన్లో ఉన్న వాళ్ళు ఈ జాబ్ కోసం అప్లై చేయండి. లేకపోతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కోసం మీరు బెంగళూరు వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేయగలుగుతారు అంటే ఈ జాబ్ కోసం అప్లై చేయండి. కానీ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ తీసుకోండి, నేను సెలెక్ట్ అయితేనే నేను వస్తాను, ఆ యాటిట్యూడ్ అది కరెక్ట్ కాదు అని చెప్తాను. ఓకే, సో ఇది వచ్చేసి ఒక బెంగళూరు కంపెనీలో, ఒక స్టార్టప్ ఐటీ కంపెనీలో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ నేను పోస్ట్ చేశాను. అండ్ ఎస్, బెంగళూరులో, హైదరాబాద్లో చాలా డిఫరెంట్ స్టార్టప్ కంపెనీస్, అంటే మనం నమ్మచ్చు మంచి స్టార్టప్ కంపెనీస్ జాబ్స్ మీ అందరి కోసం నేను డెఫినెట్లీ Career9 జాబ్స్ ఈ పోర్టల్లో పెడుతూనే ఉంటాను. అండ్ మీకు లాగిన్లో రిజిస్ట్రేషన్లో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయి అంటే ప్లీజ్ నాకు కమెంట్ చేసి కూడా చెప్పండి. అండ్ Career9లో అంటే అఫ్కోర్స్ నేను చాలా డిఫరెంట్ స్టార్టప్ కంపెనీస్తో మాట్లాడుతున్నాను అండ్ మీ అందరి కోసం మంచి జాబ్స్ అంటే తీసుకొస్తున్నాను. వన్ మోర్ థింగ్, చాలామంది మనకు కమెంట్స్లో కూడా అడుగుతున్నారు, మేడం ETL ఇన్ఫోమాటికా రిలేటెడ్ జాబ్స్ పెట్టండి, సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ జాబ్స్ పెట్టండి, లేకపోతే ఇది SAP రిలేటెడ్ జాబ్స్ పెట్టండి అని చాలామంది చెప్తున్నారు. ప్లీజ్ రిమెంబర్, అండర్స్టాండ్, స్టార్టప్ కంపెనీస్లో SAP, సేల్స్ ఫోర్స్, ఇన్ఫోమాటికా ఇట్లాంటి టూల్స్ బేస్డ్ జాబ్, ఫ్రెషర్ లాగా జాబ్స్ చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది అని చెప్తాను. స్టార్టప్ కంపెనీస్లో మీకు ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి, కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. BPO జాబ్స్, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ జాబ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్, లేకపోతే అడ్మిన్ జాబ్స్, HR జాబ్స్, BPO జాబ్స్, టెలికాలర్ ఆర్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్, ఇట్లాంటి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్, ఈ జాబ్స్లో కూడా మీరు జాయిన్ అవ్వడంలో తప్పు ఏం లేదు. ఖాళీగా ఉండేటి కన్నా మీరు ఏదో ఒకటి అర్నింగ్ చేస్తుంటే, ఏదో ఒకటి జాబ్ చేస్తూ ఉంటే మీరు ఏదైనా స్కిల్ అయినా నేర్చుకుంటారు కదా. సో ఖాళీగా కూర్చొని నేను IT జాబ్లోనే జాబ్ చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా ఊహించుకుంటూ ఖాళీగా కూర్చోవడం అది డెఫినెట్లీ కరెక్ట్ కాదు. సో మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అయితే డెఫినెట్లీ ఆ జాబ్ చేస్తూ స్కిల్స్ నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా పెరుగుతుంది కదా, నలుగురితోని డైలీ కలుస్తారు, మాట్లాడతారు, కొత్త విషయాలు చాలా తెలుస్తూ ఉంటుంది. సో జాబ్ చేయడం ముఖ్యం, కానీ ITలోనే జాబ్ చేస్తా, కోడింగ్లోనే జాబ్ చేస్తాను అంటే ఆ యాటిట్యూడ్ పెట్టుకోవడం మంచిది కాదు. అండ్ సెకండ్ థింగ్, 2025 ఇది 2025 కరియర్స్ చాలా డిఫరెంట్, కరియర్స్ చాలా మారిపోతుంది అని చెప్తాను. బికాజ్ ఆఫ్ AI వల్ల ఇది కెరియర్ కోసం 2025 మంచి ఇయర్ కాదు అని చెప్తాను. సో ఏ జాబ్ వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ అయినా, మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ వీడియో వాళ్ళతోనే షేర్ చేయండి, లేకపోతే ఈ జాబ్ డిస్క్రిప్షన్, ఈ జాబ్ వేకెన్సీ వాళ్ళతోనే షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.